ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన వారెన్ బఫెట్ చెప్పిన ఆర్థిక సూత్రాలు మీకోసం. పే యువర్ సెల్ఫ్ అని సిఫార్సు చేసిన మొదటి వ్యక్తి వారెన్ బఫెట్. చాలామంది పొదుపును భారంగా ఫీల్ అవుతారు, కానీ ఆ పొదుపు చేసిన డబ్బు భవిష్యత్తులో తమ కుటుంబానికి ఉపయోగపడుతుందని ఆలోచించరు. అందుకే ఖర్చును తగ్గించుకొని అందులో కొంతైనా పొదుపు చేయాలి. సంపాదన కన్నా ఎక్కువ ఖర్చు చేయకూడదు. రుణాలు తీసుకునే పరిస్థితి రానివ్వకూడదు. ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఇది ఖచ్చితంగా పాటించాలి. బఫెట్ దగ్గర కాటు ఉన్న 98% ఖర్చులు నగదు రూపంలోనే చేసేవారట. అధిక ఖర్చులను నియంత్రించడానికి ఈ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు వారెన్ బఫెట్. కొందరు భవిష్యత్తు కోసం పొదుపు చేస్తూ వర్తమానాన్ని నిరాశతో గడుపుతుంటారు. అలాంటి దుర్భర జీవితం వద్దంటారు వారెన్ బఫెట్. రేపటి కోసం ఈ రోజును త్యాగం చేయడం ఎందుకు? ఈ రోజు ఆనందంగా ఉంటేనే రేపటి కోసం కూడా పొదుపు చేసుకోవాలి. అలాంటి ఆర్థిక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగాలి అంటారు వారెన్ బఫెట్.